మక్కబీయులు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. సీమోను స్తుతి. దేమేత్రియసు రాజు గ్రీకు శకము 172వ ఏట అనగా క్రీస్తు పూర్వము 140లో సైన్యములను ప్రోగు చేసుకొని మేదియాకు వెళ్ళెను. అక్కడింకను ఎక్కువ సైన్యమును చేకూర్చుకొని త్రూపోనుతో పోరాడవలయునని అతడి సంకల్పము. కాని మేదియా పారసీకముల ప్రభువు అర్సాసెసు తన దేశమున దేమేత్రియసు కాలుపెట్టెనని విని అతడిని ప్రాణములతో పట్టుకొని రమ్మని తన సైన్యాధిపతిని పంపెను. ఆ సేనాపతి దేమేత్రియసును ఓడించి బందీని చేసి అర్సాసెసు వద్దకు కొనివచ్చెను. ఆ రాజతడిని చెరలో పెట్టించెను. సీమోను బ్రతికి ఉన్నంత కాలము యూదయా దేశమున శాంతి నెలకొనెను. సీమోను తన జీవితాంతము ప్రజల మేలించి పరిపాలించెను. అతని ఆధిపత్యమును జనులు మిగుల మెచ్చుకొనిరి. అతడి అనేక వీరకృత్యములకు గాను జీవితకాలమంతయు అతడిని ఆదరించిరి. ప్రతీకగా యొప్పాను జయించి ఓడరేవుగా మార్చి ఆవలి ద్వీపములకు రాకపోకలు ఏర్పరచెను. అతడు తన రాజ్యమునంతటిని వశము చేసుకొని తన దేశపు పొలిమేరలను విస్తరింపజేసెను. బందీలైన తన వారిని అనేకులను మాతృభూమికి కొనివచ్చెను. గేసేరు బేత్సూరులను యెరూషలేము కోటను జయించెను. వారి నెల్లను శుద్ధి చేయింపగా అతనిని ఎదిరించి వారు లేరేరి. యూదులు నిశ్చింతగా సేద్యము చేసుకొనిరి. వారి పొలములు పంట పండెను, చెట్లు కాయలు కాసెను. పెద్దలు రచ్చబండ వద్ద కూర్చుండి తమకు ప్రాప్తించిన లాభములను గూర్చి ముచ్చటించుకొనిరి. యువకులు సైనికుల దుస్తులు ఆయుధములు ధరించిరి. సీమోను నగరములకు భోజన పదార్థములు రక్షణ ఆయుధములు సమృద్ధిగా సరఫరా చేసెను. అతని పేరు ఎల్ల ఎడల బారుమ్రోగెను. అతడు దేశమున శాంతి నెలకొల్పగా ఇశ్రాయేలీయుల ఆనందము మిన్నుముట్టెను. ప్రతివాడును తన ద్రాక్ష తోటలో అంజూరపు తోటలో భయమనున్నది లేకయే సంతోషముగా కాలము వెళ్ళబుచ్చెను. ఆ రోజులలో శత్రురాజులెల్లా ఓడిపోయిరి కనుక యూదులతో పోరాడువారే లేరేరి. అతడు పేద సాధలనెల్లా ఆదుకొనెను. ధర్మశాస్త్రమును శ్రద్ధగా పాటించెను. దాని నియమములను అనుసరింపని వారినెల్లా మట్టుపెట్టెను. దేవాలయమును వైభవోపేతముగా అలంకరించి పూజా సమయమున వాడు పాత్రములు అనేకములు సరఫరా చేసెను. స్పార్టా నగరముతో పొత్తు. రోము స్పార్టా నగరముల పౌరులు యోనాతాను చనిపోయినని విని మిగుల చింతించిరి. స్పార్టా ప్రజలు యోనాతానునకు బదులుగా సీమోను ప్రధాన యాజకుడయ్యనని వినిరి. యూదయా దేశమును దాని నగరములను అతని ఆధీనములో ఉన్నవని తెలుసుకొనిరి. వారు సీమోను సోదరులు యూదా యోనాతానులతో పూర్వము తాము చేసుకొనిన సంధి షరతులను కొనసాగించుటకు అంగీకరించుచున్నామని ఇత్తడి పలక మీద వ్రాసి ఆ పలకను సీమోను వద్దకు పంపిరి. ఆ లేఖను యెరూషలేము పౌరుల ఎదుట చదివి వినిపించిరి. స్పార్టా ప్రజలు వ్రాసిన లేఖ ఇది. యూదుల ప్రధాన యాజకుడు సీమోనునకు వారి యాజకులకును ప్రజలకును శుభములు పలికి స్పార్టా ప్రజలు పాలకులు రాయునది. మీరు మా చెంతకు పంపిన దూతలు మీ కీర్తి ప్రతిష్టలను గూర్చి చెప్పిరి. వారిని చూచి మేము ఆనందభరితులమైతిమి. వారి రాకను గూర్చి మేము మా దస్తావేజులలో ఇట్లు వ్రాయించితిమి. అంటియోకసు కుమారుడు నునేమియసు, యాసోను కుమారుడు ఆంటిపాతెరును
యూదుల దూతలుగా వచ్చి పూర్వము వారు మనతో చేసుకొనిన సంధి షరతులను నూతనీకరించుకొనిరి. మన శాసనసభ సభ్యులు ఈ దూతలను గౌరవాదరములతో ఆహ్వానించిరి. వారు కొనివచ్చిన సందేశమును మన దస్తావేజులలో లిఖించి భద్రపరచితిమి. ప్రధాన యాజకుడు సీమోనునకు ఒక ప్రతిని పంపుటకు గాను ఈ లేఖను నకలు కూడా వ్రాయించితిమి. అటు తరువాత సీమోను డునేమియసును రోమునకు కూడా పంపెను. అతడు 1000 తులముల బరువుగల బంగారు డాలును బహుమతిగా కొనిపోయి యూదులు రోమీలతో చేసుకొనిన సంధి షరతులను నూతనీకరించుకొని వచ్చెను. సీమోనునకు గౌరవ సత్కారములు. పై సంగతులెల్లా విని ఇశ్రాయేలు ప్రజలు మనము సీమోనును అతని కుమారులను ఉచిత రీతిని సత్కరించుటెట్లు, అతడు అతని సోదరులు అతని తండ్రి కుటుంబమంతయు మన ప్రజలను కాపాడుటకు ధైర్యముగా ముందునకు వచ్చిరి. వారు శత్రువులతో పోరాడి మనకు స్వాతంత్ర్యమును సంపాదించి పెట్టిరనుకొనిరి. వారు ఈ క్రింది శాసనమును రాగి రేకుల మీద వ్రాయించి వారిని సీయోను కొండపైనున్న స్తంభముల మీద పెట్టించిరి. ఆ శాసనమిది: గ్రీకు శకము 172వ ఏడు, అనగా క్రీస్తు పూర్వం 140లో ఏలూలు అను పేరుగల నెల 18వ దినమున సీమోను ప్రధాన యాజకుడుగా పనిచేయుచున్న కాలము 3వ ఏడు యాజకులు, ప్రజలు, అధికారులు, పెద్దలు సమావేశమైన అసారామిల్ అనబడు మహాసభలో ఈ క్రింది విషయములు తెలియజేయబడినవి. మన దేశమున యుద్ధములు పెచ్చు పెరిగినప్పుడు యోవారీబు గోత్రమునకు చెందిన యాజకుడు మత్తతీయ కుమారుడు సీమోను అతని సోదరులు ప్రాణములకు కూడా తెగించి శత్రువులతో పోరాడి మన దేశమును ధర్మశాస్త్రమును కాపాడిరి. వారు మన జాతికి ఎనలేని గౌరవము చేకూర్చిపెట్టిరి. యోనాతాను మన ప్రజలను ఏకము చేసి మనకు ప్రధాన యాజకుడైన తరువాత కన్నుమూసెను. యూదుల శత్రువులు వారి దేశము మీద దండెత్తి వారి దేవాలయమును నాశనము చేయబూనిరి. అప్పుడు సీమోను నాయకుడై తన దేశము కొరకు పోరాడెను. అతడు తన దేశమును రక్షించుటకు పోరాడు సైనికులకు ఆయుధమును సరఫరా చేసెను, జీతము చెల్లించెను. ఇందుకుగాను తన సొంత సొమ్మునే వెచ్చించెను. అతడు యూదయలోని నగరములను సురక్షితము చేసెను. యూదయ సరిహద్దులలో ఉన్న బేత్సూరు నగరమున పూర్వము శత్రువులు ఆయుధములను పదిలపరచడివారు. సీమోను ఆ దుర్గమును కూడా సురక్షితము చేసి అచట సైనిక దళములను కాపు పెట్టెను. అతడు ఓడరేవగు యొప్పాను సురక్షితము చేసెను. అసోటసు చేరువలోనున్న గేసేరునకు కూడా ప్రాకారములు నిర్మించెను. అంతకు పూర్వము ఆ నగరమున శత్రు సైనికులు వసించడివారు. మరియు అతడు ఆ తావున యూదులకు నివాసము కల్పించి వారికి కావలసినవన్నీ సరఫరా చేయించెను. సీమోను దేశభక్తిని, తన జాతికి కీర్తి ప్రతిష్టలను తీసుకుని వచ్చుటకుగాను చేసిన కృషిని చూచి ప్రజలు అతనిని నాయకునిగను ప్రధాన యాజకునిగను నియమించిరి. అతడు చేసిన కార్యములను, ధర్మమును నిలబెట్టిన తీరును, తన జాతికి గౌరవమును చేకూర్చుటలో అతడు చూపిన ఆసక్తిని చూచి ప్రజలతనికి పై పదవులు అప్పజెప్పిరి. సీమోను నాయకత్వమున యూదులు అన్యజాతి వారిని తమ దేశము నుండి పారద్రోలిరి. దేవాలయమునకు ఉత్తర భాగమున ఉన్న దుర్గము నుండి శత్రు సైన్యమును వెళ్ళగొట్టిరి. వారు ఆ దుర్గము నుండి వెడలి వచ్చి పవిత్రమైన దేవాలయమును అమంగళము చేసేడివారు. అతడు దుర్గమున యూదులకు నివాసము కల్పించి దానిని సురక్షితము చేయగా
అది యెరూషలేము నగరమును దేశమును కూడా కాపాడగలిగెను. అతడు యెరూషలేము ప్రాకారముల ఎత్తును కూడా పెంచెను. ఈ సేవను మెచ్చుకొని దేమేత్రియసు రాజు సీమోను యాజకత్వమును సుస్థిరము చేసెను. అతనికి రాజమిత్రుడన్న బిరుదమును కూడా ఇచ్చెను. ఇంకనతనిని మిగుల సత్కరించెను. రోమీయులు యూదులను తమ మిత్రులను గాను తమ పక్షము వారిని గాను తమ సోదరులను గాను గణించిరి. వారు సీమోను పంపిన రాయబారులను గౌరవాదరములతో ఆహ్వానించిరి. కనుకని దేమేత్రియసు కూడా సీమోనును సన్మానించెను. నమ్మదగిన ప్రవక్త ఒకడు పొడచూపిన దాకా సీమోను అతని కుమారులు తమకు ప్రధాన యాజకులుగాను నాయకులుగాను కొనసాగవలయునని యూద ప్రజలు వారి యాజకులు నిర్ణయించిరి. సీమోను దేశాధిపతిగను సైన్యాధిపతిగను దేవాలయాధిపతిగను పనిచేయును. అతడు సైన్యము వాడు ఆయుధములను సరఫరా చేయును. కోట సంరక్షకుడుగా నుండును. దేశములోని ప్రజోపయోగకరమైన పనులన్నిటినీ పర్యవేక్షించును. ప్రభుత్వపు దస్తావేజులన్నీయు అతని పేరు మీదుగా లిఖింపబడును. అతడు రాజవస్త్రములను బంగారు భుజకీర్తిని ధరింపవచ్చును. ప్రజలు యాజకులు ఈ నియమములనెల్లా అంగీకరింపవలయును. ఎవరును సీమోను చేసిన నియమములను మీరరాదు. అతని అనుమతి లేనిదే ఎవరును ఎచ్చటను ఎట్టి సభను జరుపరాదు. ఎవరును రాజవస్త్రములను బంగారు భుజకీర్తిని ధరింపరాదు. ఈ నియమములను పాటింపని వారు శిక్షార్హులగుదురు. సీమోను ఈ నియమములను అమలు జరిపింపవచ్చునని ప్రజలెల్లా అంగీకరించిరి. సీమోను ప్రధాన నాయకుడుగా సైన్యాధిపతిగా ప్రజలకు యాజకులకు అధిపతిగా ఉండుటకు అంగీకరించెను. ప్రజలు ఈ శాసనమును ఇత్తడి రేకులపై వ్రాయించి దానిని దేవాలయ పరిసరములలో ప్రముఖ స్థానమున పెట్టింపవలయునని నిశ్చయించిరి. ఆ శాసనమునకు నకలు వ్రాయించి దేవాలయ కోశాగారమున ఉంచినచో సీమోను అతని కుమారులు అవసరము వచ్చినప్పుడు దానిని వాడుకోవచ్చునని భావించిరి. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 34వ అధ్యాయము. కలలను నమ్మరాదు. మూర్ఖులు లేనిపోని ఆశల వలన మోసపోవుదురు. కలల వలన వారి ఆలోచనలు రెక్కలు కట్టుకొని ఎగురును. స్వప్నములను నమ్ముట నీడను పట్టుకొనుట వంటిది, గాలిని తరుముట వంటిది. అద్దములో ముఖము వలె కలలలో మన అనుభవములే ప్రతిబింబించును. కల్మషత్వము నుండి నిర్మలత్వము రాదు. నిజము కాని దాని నుండి నిజమైనది రాదు. సోదే శకునములు కలలు నిజములు కావు. అవి ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ ఊహల వలె వట్టి ఊహలు. సర్వోన్నతుడైన ప్రభువు కలిగించిన కలను నమ్మవచ్చును, కాని వట్టి కలను విశ్వసింపరాదు. స్వప్నముల వలన చాలామంది అపమార్గము పట్టిరి. వానిని నమ్మి చాలామంది నిరాశ చెందిరి. ధర్మశాస్త్రమున అట్టి అబద్ధమేమీయూ లేదు. సత్పురుషులు బోధించిన విజ్ఞానమున అట్టి అనృతము లేదు. ప్రయాణము వలన అనుభవము. ప్రయాణములు చేసిన వానికి అనేక విషయములు తెలియను. అనుభవశాలి అర్ధయుక్తముగా మాటలాడును. కష్టములనెదుర్కొనని వానికి కొద్దిగానే తెలియను. దేశాటనములు సల్పిన వానికి అనుభవము పెరుగును. నా సంచారములలో నేను చాలా సంగతులు తెలుసుకొంటిని. మాటలలో చెప్పగలిగిన దానికంటే ఎక్కువ అంశములనే గ్రహించితిని. నేను చాలా మరణాపాయములను ఎదుర్కొంటిని, కానీ
నా పూర్వానుభవము వలన వాని నుండి తప్పించుకొంటిని. దైవభీతి కలవారు జీవము పొందుదురు. వారు నమ్మిన దేవుడు వారిని కాపాడును. దైవభీతి కలవాడు భయము చెందనక్కరలేదు. ప్రభువును నమ్మిను కనుక అతడు పిరికివాడు కానక్కరలేదు. ప్రభువును నమ్మినవాడు ధన్యుడు. ఏ దిక్కు నుండి సహాయము లభించునో అతనికి తెలియను. దేవుడు తన్ను ప్రేమించు వారిని ఒక కంట కనిపెట్టి ఉండును. వారిని తప్పక ఆదుకొని శక్తితో సంరక్షించును. వారిని వడగాలి నుండి మధ్యాహ్నపు వేడిమి నుండి కాపాడును. వారిని కాలుజారి పడనీయడు, నాశమై పోనీయడు. వారికి సేదదీర్చి వారి కన్నులలో కాంతిని నెలకొల్పును. ఆయురారోగ్యములతో వారిని దీవించును. బలులు. అన్యాయార్జితమైన పశువును బలిగా అర్పించిన ఆ బలి దోషపూరితమైనదగును. దుష్టుల బలిని దేవుడు అంగీకరింపడు. మహోన్నతుడు దుర్మార్గుల బలి వలన సంతుష్టి చెందడు. పెక్కు బలులర్పించుట వలన వారి పాపములు తొలగిపోవు. పేదవాని పశువునపహరించి బలిగా అర్పించుట తండ్రి చూచుచుండగా అతని కుమారుని చంపుట వంటిది. పేదలకు అన్నమే ప్రాణము. ఆ అన్నము నాశము చేయుట అనగా పేదవానిని చంపుటయే. పేదవాని జీవనోపాధి చరుచువాడు వానిని చంపినట్లే. కూలివానికి కూలి ఎగగొట్టువాడు వానిని హత్య చేసినట్లే. ఒకడు గోడ కట్టుచుండగా మరి ఒకడు పడగొట్టెనేని శ్రమ తప్ప ఏమి మిగులును? ఒకడు ప్రార్థించుచుండగా మరి ఒకడు శపించెనేని దేవుడెవరి మనవిని ఆలింపవలెను? శవమును ముట్టి శుద్ధి చేసుకొని మరల ముట్టెనేని ఆ శుద్ధి వలన ప్రయోజనమేమి? ఎవడైనను తన పాపములకు పరిహారముగా ఉపవాసముండి మరలా అవియే పాపములను చేసినచో వాని ఉపవాసమునకును ఫలితమేమైనా కలదా? వాని ప్రార్థననెవరు ఆలింతురు? 35వ అధ్యాయము. ధర్మశాస్త్రమును పాటించినచో బలులను అర్పించినట్లే. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులర్పించినట్లే. దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారికి ఉపకారము చేయుట ధాన్య బలిని అర్పించుట వంటిది. పేదలకు దానము చేయుట స్తుతి బలిని అర్పించుట వంటిది. పాపము నుండి వైదొలగినచో ప్రభువు సంతసించును. కిల్బిషమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని అర్పించుటతో సమానము. వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదని ధర్మశాస్త్రమే కట్టడ చేసెను. కనుక బలులర్పింపవలెను. పుణ్యపురుషుడు బలిపశువు క్రొవ్వును పీఠముపై వ్రేల్చినప్పుడు దాని సువాసన ప్రభువు సాన్నిధ్యమునకెగిసిపోవును. నిర్మలాత్ముడర్పించిన బలిని ప్రభువు అంగీకరించును. ఆయన దానిని విస్మరింపడు. ప్రభువునకు ఉదారముగా కానుకలిమ్ము. నీ తొలి ఫలములను అర్పించుటలో పిసినారివి కావలదు. చిరునవ్వుతో నీ కానుకలర్పింపుము. సంతసముతో దశాంశముల నిమ్ము. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును ఆయనకు ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకిచ్చిన వారిని ప్రభువు బహూకరించును. ఆయన నీకేడు రెట్లు అదనముగా ఇచ్చును. దేవుడు న్యాయమును పాటించును. దేవునికి లంచమిచ్చినా ఆయన అంగీకరింపడు. అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకుము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఆయన పేదలకు అన్యాయము చేయడు. బాధితుని మొరను అశ్రద్ధ చేయడు. అనాథ ప్రార్థనము అనాదరము చేయడు.
వితంతువు వేడుకోలు పెడచెవిని పెట్టడు. వితంతువు నేత్రముల వెంట కారు కన్నీరు ఆమెను పీడించిన వాని మీద నేరము తెచ్చి దేవునికి మొరపెట్టును. హృదయపూర్వకముగా తన్ను సేవించు వానిని ప్రభు అంగీకరించును. అతని ప్రార్థనలు ఆకాశమునకెక్కిపోవును. దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మహోన్నతుని సమక్షము చేరి కాని అది ఆగదు. ప్రభువు జోక్యము చేసుకొని దీనాత్మునికి న్యాయము దయచేసి దుష్టుని శిక్షించు వరకు అది అతనిని వదలదు. ప్రభువు తామసింపడు, దుష్టులను సహించి ఊరకుండడు. ప్రభువు అన్యజాతులను రూపుమాపి వారిపై పగ తీర్చుకొనును. నిర్దయులను అణగద్రొక్కును. గర్వాత్ములను నేలమీది నుండి పెరికివేయును. దుష్టుల పరిపాలనమంతము చేయును. ఆయన ప్రతి నరునికి వాని వాని తలపులు పనులను బట్టి ప్రతిఫలమిచ్చును. ప్రభువు తన ప్రజలకు న్యాయము చేకూర్చగా వారు ఆయన కరుణను తలుచుకొని సంతసింతురు. బెట్టలో వాన మబ్బువలె ఆపత్కాలమున ప్రభువు కరుణ ఆనందము నొసగును. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. నీకు పుట్టుకనిచ్చిన తండ్రి పలుకులు ఆలింపుము. నీ తల్లి వృద్ధురాలైనప్పుడు ఆమెను ఆదరముతో చూడుము. సత్యము, విజ్ఞానము, వివేకమనునవి ఆదరముతో కొనదగినవి, కాని చులకన చేసి అమ్మదగినవి కావు. ధర్మాత్ముని కనిన జనకుడు సంతోషించును. జ్ఞానికి పుట్టుకనిచ్చిన తండ్రి ప్రమోదము చెందును. నీవు నీ తండ్రికి ఆనందమును నీ తల్లికి సంతసమును చేకూర్చుదువుగాక.